ప్రాంక్ మెసేజ్ తో కేపీహెచ్బీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ముగ్గురు యువకులు అరెస్ట్ చేసి 30 లక్షలు సీజ్ చేశారు పోలీసులు. కిడ్నాప్ అయినట్లు ప్రియురాలికి యువకుడు ప్రాంక్ మెసేజ్ పంపాడు. 112కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. ఇక యువకుడి ఫ్లాట్ కు వెళ్లి తనిఖీలు చేశారు పోలీసులు. యువకుడి ఫ్లాట్ లో 30 లక్షలు దొరికాయి. ఈ సొమ్మును క్రికెట్ బెట్టింగ్ డబ్బుగా గుర్తించారు అధికారులు. ఏపీకి చెందిన సుమంత్, మనోజ్ గౌతమ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఒక ప్రాంక్ కాల్తో మనకి క్రికెట్ బెట్టింగ్ ముఠా దొరికినట్లుగా చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? ప్రియురాలకి సరదాగా పంపిన ఓ మెసేజ్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు యువకుల ఆట కట్టించింది. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండిస్ 1 సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ముగ్గురు యువకులు సుమంత్, మనోజ్ గౌతమ్లు ఫ్లాట్ ను షేరింగ్ లో తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. ఏపీలోని చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఈ ముగ్గురు. అయితే శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి తమ ఫ్లాట్ లో విందు చేసుకుంటూ ఉండగా మద్యం మత్తులో సుమంత్ అనేటువంటి యువకుడు తన ప్రియురాలకి ఒక ప్రాంక్ మెసేజ్ చేశాడు. తనను కిడ్నాప్ చేశారు, తనను కాపాడాలి అంటూ ఆమెకు తెలియజేయడంతో ఆందోళనకు గురైన ప్రియురాలు వెంటనే 112కు డయల్ చేసింది. సమాచారం తెలుసుకున్న తర్వాత అక్కడకు పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అయితే తను కిడ్నాప్ అయిందనేది అవాస్తవం అన్న విషయం తెలుసుకున్న తర్వాత యువకుల యొక్క ఫ్లాట్ లో అనుమానాలు రావడంతో మొత్తం తనిఖీలు చేయడం జరిగింది. ఇక యువకులను విచారించేటువంటి క్రమంలోనే ఫ్లాట్ లో ఉన్నటువంటి ఒక సూట్ కేసును తనిఖీ చేయగా అందులో 30 లక్షల రూపాయల నగదు కనిపించింది. ఇంత భారీ మొత్తంలో ఒక ఫ్లాట్ లోని యువకుల రూమ్ లో కనిపించడంతో ఎలా సంపాదించారు ఈ డబ్బులు అని అడగగానే పోలీసులు వారు సరైనటువంటి సమాధానం చెప్పకుండా తగ్గుతుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే వారి ఫోన్లను పరిశీలించగా క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలం నుంచి వీళ్ళు భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్లు చేస్తూ సంపాదిస్తున్నారు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 30 లక్షల రూపాయల నగదును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దుర్గా. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.